నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. హైదరాబాద్ నగరంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో అంతులేని ఆలస్యం జరుగుతోంది. ఎల్పీజీకి ఎలాంటి కొరత లేదని, సిలిండర్లు సకాలంలోనే పంపిణీ చేస్తున్నామని గ్యాస్ డీలర్లు, కంపెనీలు పదే పదే చెబుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు భిన్నంగా ఉంటున్నాయి. గ్యాస్ బుకింగ్, డెలివరీలో ఆలస్యంతో వినియోగదారులు రెండు విధాలు నష్టపోతున్నారు. సకాలంలో సిలిండర్లు అందక ఆందోళన చెందుతున్నారు. గతంలో బుక్ చేసిన 2-3 రోజుల్లో గ్యాస్ సిలిండర్ సరఫరా అయ్యేది. గల్ఫ్ యుద్ధం పేరిట గత నెల రోజులుగా గ్యాస్ బుకింగ్ల మధ్య వ్యవధిని పెంచారు. అలాగే గ్యాస్ డెలివరీ చాలా ఆలస్యంగా చేస్తున్నారు. బుకింగ్ సమయంలో గ్యాస్ డెలివరీ తేదీని మాత్రమే కంపెనీలు, గ్యాస్ ఏజెన్సీలు గుర్తిస్తున్నాయి. దీంతో 2 గ్యాస్ సిలిండర్ల సరఫరా మధ్య విపరీతమైన జాప్యం చోటు చేసుకుంటోంది. గ్యాస్ బుక్ చేసిన 20 రోజుల తర్వాత కానీ సిలిండర్ డెలివరీ కావడం లేదు. అక్కడి నుంచి రెండోసారి గ్యాస్ బుక్ చేయాలంటే నెల రోజులకైనా సాధ్యం కావడం లేదు. గ్యాస్ బుక్ చేసిన తర్వాత 10 రోజుల్లో డెలివరీ చేస్తామని కంపెనీ వెబ్సైట్, వాట్సాప్లలో మెసేజ్లు వస్తున్నాయి. తీరా డెలివరీ సమయానికి మరో 10 రోజులు ఆగాలంటూ సందేశాలు పంపిస్తున్నారు. ఇవి నిజంగా కంపెనీ నుంచి వస్తున్నాయా లేక డీలర్ల మాయాజాలమో అర్థం కాక వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. పోనీ ఏజెన్సీలకు ఫోన్ చేద్దామంటే ఫోన్ కాల్స్ అటెండ్ చేసేవారు ఒక్కరంటే ఒక్కరూ కనిపించడం లేదు. అయితే ఎంగేజ్ లేదంటే ఫోన్ రిసీవ్ చేసుకునే వారే లేకుండా పోతున్నారు. దీంతో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక వినియోగదారులు వాపోతున్నారు. కంపెనీ వెబ్సైట్ నుంచే మళ్లీ 10 రోజులు ఆలస్యం అవుతుందంటూ సందేశాలు రావడాన్ని వినియోగదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. సరిపడా గ్యాస్ నిల్వలు ఉంటే గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లను సక్రమంగా సరఫరా చేస్తుంటే డెలివరీని ఎందుకు వాయిదా వేస్తున్నారని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.